విక్రమ్, రాజు, విక్రమ్, రాజు. ఇదేంటి భోంచేసి నిద్రపోతున్నారు? విక్రమ్, రాజు, విక్రమ్, విక్రమ్, రాజు. ఏంటిది, వీళ్ళెందుకని లేవట్లేదు? వీళ్ళు తిన్న భోజనంలో ఏదో కలిపినట్టున్నారు. వీళ్ళకెవరో కావాలనే మత్తు మంది ఇచ్చినట్టున్నారు. అంటే ఫంక్షన్ ప్లేస్లో బాంబు ఉంది. దాన్ని కనిపెట్టకుండా ఉండడానికే బాంబు పెట్టిన వాళ్ళు వీళ్ళని ఇలా చేశారు. సార్, రాథోడ్, బాంబు అక్కడే ఉంది. ఏమంటున్నారు సార్? బాంబు పెట్టిన వాళ్ళు బాంబు స్క్వాడ్కి మత్తు మంది ఇచ్చారు. వాళ్ళు లేవట్లేదు. త్వరగా బాంబుని కనిపెట్టాలి రాథోడ్. సార్, వెంటనే ఇక్కడి నుంచి అందరినీ వెళ్ళిపోమని చెప్పమంటారా? నో, వద్దు. అలా చేస్తే గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరుగుతుంది. బాగీ టెన్షన్ అవుతుంది. అది బాగీకి, కడుపులో బేబీకి మంచిది కాదు. సరే సార్, ఇప్పుడు ఏం చేయమంటారు సార్? రాథోడ్, నువ్వు ఒక పని చేయి. మనోహరికి కూడా బాంబు విషయం తెలుసు కాబట్టి మనోహరి హెల్ప్ తీసుకొని బాంబు ఎక్కడుందో వెతకండి. అక్కడ మీ ఇద్దరికీ తప్ప మిగతా వాళ్ళెవ్వరికీ బాంబు విషయం తెలియకూడదు.